Hi guys, welcome to Anuveda Kitchen World. Today video baby healthy and rich nutrients food. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కుకుంబర్ తీసుకోవాలి. కుకుంబర్ అంటే కీరా. దీన్ని వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక క్యారెట్ తీసుకోవాలి. దీన్ని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకోవాలి. వీటిని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే గార్లిక్ వేసుకోవాలి. జింజర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి. దీన్ని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది బేబీ హార్ట్ని, లంగ్స్ని, కిడ్నీస్ని హెల్తీగా ఉంచుతుంది. దీంట్లో విటమిన్ B6 ఉంటుంది. ఇది బేబీ స్కిన్ని, హెయిర్ని, ఐస్ని అండ్ లివర్ని కూడా హెల్తీగా ఉంచుతుంది. దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇది బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ని కూడా హెల్తీగా ఉంచుతుంది. దీంట్లో విటమిన్ K ఉంటుంది. ఇది బ్లడ్ క్లాటింగ్కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో లో క్యాలరీస్ ఉంటాయి. 2 మినిట్స్ తర్వాత కుకుంబర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కీరాని ఇంగ్లీష్లో కుకుంబర్ అంటారు. దీంట్లో హై వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇది బేబీని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటుంది. దీంట్లో ఫైబర్ ఉంటుంది. బేబీకి ఈజీగా డైజెషన్ అయి డైజెషన్ సిస్టమ్ని కూడా హెల్తీగా ఉంచుతుంది. దీంట్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. లైక్ విటమిన్ సి, విటమిన్ K, కాల్షియం, ఐరన్, ఫోలేట్, జింక్ ఉంటాయి. ఇది బేబీకి బ్లడ్ క్లాటింగ్కి హెల్ప్ చేస్తుంది. ఇది బేబీ బోన్స్ని హెల్తీగా ఉంచుతుంది. ఇది బేబీకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. దీంట్లో లో కొలెస్ట్రాల్ ఉంటుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. 2 మినిట్స్ తర్వాత రైస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ తర్వాత ఇది ఇలా కంప్లీట్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. దీన్ని లంచ్ డిన్నర్ టైంలో బేబీస్కి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.